పల్లి నిజం చెప్పు, ఆ భాస్కర్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటానా? నువ్వు అబద్ధం చెప్పవు కాబట్టి అడుగుతున్నాను. వాడి ప్రవర్తన తీరు చూస్తున్నావు కదా. అలాంటి ఇంట్లో నేను వెళ్తే సుఖంగా ఉండగలనా? వాంతులయ్యాయని నేనేదో తప్పు చేశానని నిలబెట్టారు. డబ్బాసున్న రాబందులు వాళ్ళు. అలాంటి రాక్షసుల మధ్య నేను ఇమ్మడగలనా? చెప్పు. నా సంతోషాన్ని నువ్వు కోరుకున్న దానివైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సమాధానం చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావే, నేను వాడిని పెళ్లి ఎలా చేసుకోగలను? వాడితో కాపురం ఎలా చేయగలను? ఒక ఆడదాని మనసు మరో ఆడదానికి తెలుస్తుంది అంటారు. నీకు నా ఆవేదన తెలిసిందనుకుంటాను. ఇష్టం ఉన్న చోట ప్రేమ ఉండొచ్చు, మనసే లేని చోట ఏది ఉండదు, ప్రాణం కూడా. టిప్పు, జరిగేది అదే వల్లి. ఒకసారి తప్పించుకున్నంత మాత్రాన ఇంకోసారి అలా జరగాలని లేదుగా. ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండవుగా. నా ప్రయత్నం అయితే ఆగదు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం వల్లి, నేను నిర్ణయం తీసుకున్నాను. నా వల్ల భరణి జీవితం ఇబ్బందుల్లో పడకూడదు. ప్రేమ ఎప్పుడూ త్యాగం కోరుతుంది, హాని కాదు. మనసు చంపుకుని బ్రతకడం కన్నా చావడంలోనే నాకు తృప్తి ఉంటుంది. అలా మాట్లాడుకు టిప్పు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీకు పెళ్లి ఇష్టం లేదంటే చెప్పే. వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు, అంతేగాని చనిపోతానని అనకు. పరిస్థితి నా చేయి దాటిపోయి చాలా రోజులైంది. అది జరగదు. నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తారే కానీ నా మాటని పట్టించుకోరు, నా వేదనని గుర్తించరు. నాతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నమే చేస్తారు కానీ ఈ పెళ్లి ఆపరు. ఈ పెళ్లి ఆగిందంటే అది నేను పోయాకే. మళ్ళీ మీ అమ్మగారి నగలు నాకు ఉపయోగపడతాయని తీసుకొచ్చావు, కానీ ఇప్పుడేవి ఉపయోగపడవు. కావాలంటే నేను చనిపోయాక నా శవానికి అలంకరిద్దు గాని. తీసుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,